ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి మాటలు, ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో నీ చేస్తున్నటువంటి ప్రార్థనలకి జవాబు పొందుకోలేనటువంటి ప్రార్థనలుగా ఉంటున్నాయా? నీ ప్రార్థనలు జయం పొందలేనటువంటి ప్రార్థనలుగా ఉంటున్నాయా? అయితే దేవుడు ఈ యొక్క ఉదయకాల సమయంలో నీతో మాట్లాడుతున్నారు. ఒక గిద్యోని జీవితం ద్వారా గానిగ చోటన గోధుమలు దొల్లగొట్టుకుంటున్నటువంటి ఒక గిద్యోనుతోటి దేవుని దూత మాట్లాడుతున్నారు. పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని. హల్లెలూయా. మరి ఈ లోకానుసారంగా చూస్తున్నట్లయితే గనక ఒక నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నాడు. భయం గుప్పిట్లో శత్రువులకు మరుగై ఉండాలని గోధుమలను దొల్లగొట్టుకుంటూ గానుగ చాటున ఉన్నట్లుగా ఉన్నాడు. కానీ అటువంటి భయంతో, పిరికితనంతో, నిస్సహాయమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఒక గిద్యోన్ని దేవుడు పిలుస్తున్నాడు. పరాక్రమము కలిగినటువంటి బలాఢ్యుడా అని. అవునేస్తమా, అనేక సార్లు మనుషుల దృష్టిలో నువ్వు విలువలేనటువంటి స్థితిలోనూ, మనుషుల దృష్టిలో నువ్వు ఎన్నిక లేనటువంటి స్థితిలోనూ నీవు ఉండవచ్చు. కానీ దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. నువ్వు నా దృష్టిలో పరాక్రమం కలిగినటువంటి వాడివి, నువ్వు పరాక్రమం కలిగినటువంటి దానివి నా కుమార్తె అని దేవుడు పిలుస్తున్నాడు. అవునేస్తమా, ఆనాడు శత్రువులైనటువంటి వారు ఎంతో బలమైనటువంటి సైన్యం కలిగి ఉన్నారు. కానీ గిద్యోనికి దేవుడు ఇచ్చినటువంటి సైన్యం మాత్రం కేవలం 300 మంది మాత్రమే. వారికి ఇచ్చినటువంటి ఆయుధాలు కూడాను కుండ బూరలు మాత్రమే. కానీ ఎప్పుడైతే దేవుని చిత్త ప్రకారం, దేవుని ఆలోచన ప్రకారము దేవుడు ఏ రీతిగా ఆలోచన చెప్పారో అదే రీతిగా 300 సైన్య సమూహంతో శక్తివంతమైనటువంటి అమాలేకీయుల మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు చేసినటువంటి గొప్ప కార్యం ఏంటో తెలుసా? 300 మందితోటి గొప్ప సైన్య సమూహం కలిగినటువంటి అమాలేకీయుల్ని జయించడానికి దేవుడు కృప చూపించాడు. హల్లెలూయా. నీ శక్తి ఏంటి, నీ జ్ఞానం ఏంటి, నీ బలం ఏంటి, నీ తెలివితేటలు ఏంటని దేవుడు చూడట్లేదు. దేవుని పట్ల నువ్వు ఎంత విధేయత కలిగి ఉన్నావు, దేవుడి పట్ల నువ్వు ఎంత నమ్మకత్వాన్ని కలిగి ఉన్నావు అనేటువంటి విషయాలను బట్టే దేవుడు నీ జీవితంలో ఆయన నీ పక్షంగా నిలబడి కార్యాలు జరిగిస్తారు. ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడాను ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొంటూ ఇతరులు మాట్లాడేటువంటి మాటలను బట్టి నేను ఇంతే, నా జీవితం ఇంతే, నేను నిస్సహాయమైనటువంటి స్థితిలోనే ఉన్నానని కృంగిపోతున్నట్లయితే దేవుడు నిన్ను బలపరచడానికి ఈ మాటలు నీతో మాట్లాడుతున్నాడు. ఒక గొప్ప పరాక్రమం కలిగినటువంటి బలాఢ్యుడా అని పిలిచినటువంటి దేవుడు గిద్యోనికి ఓటమిని ఇవ్వలేదు, కానీ విజయాన్ని ఇచ్చాడు. ఒక గొప్ప గొల్యాతు ఎదురుగా నిలబడినప్పుడు తన అన్నలైనటువంటి వారు మౌనము దాల్చినటువంటి సమయంలో గొర్రెలు కాస్తున్నటువంటి, గొర్రెల కాపరైనటువంటి ఒక దావీదు ఒక్క ఒడిసెల రాయి ద్వారా విజయాన్ని పొందుకున్నాడు. గొప్ప విజయాన్ని, సైన్యములో ఎంతగానో గొప్ప శక్తివంతులైనటువంటి తన అన్నలు కూడా చేయలేనటువంటి పనిని దేవుణ్ణి ముందు పెట్టుకొని దావీదు విజయం పొందుకోగలిగాడు. ఈ యొక్క ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు నా కొరికే మాట్లాడుతున్నారని నువ్వు విశ్వసించగలిగినట్లయితే, నీ పరిస్థితులు చుట్టూతా ఏ రీతిగా ఉన్నప్పటికీ, నీ చుట్టుపక్కల వారు ఏ రీతిగా మాట్లాడుతున్నప్పటికీ, నీవు నమ్మినటువంటి దేవుడు శక్తిమంతుడైనటువంటి దేవుడు అనేటువంటి విషయం నువ్వు మర్చిపోవద్దు. నువ్వు ఒక్కటే జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన శత్రువు ఎంత బలంగా ఉన్నప్పటికీ కూడా మనం నమ్మవలసింది, మనం హెచ్చించవలసింది, మనం నమ్ముకున్నటువంటి మన దేవుని నామాన్ని ఎప్పుడైతే మనం హెచ్చిస్తామో, సాతాను యొక్క ప్రతి విధమైనటువంటి అధికారాలు కూలగొట్టగలిగినటువంటి శక్తిని దేవుడు నీకు ఇస్తాడు. సాతాను మీద జయాన్ని పొందుకోగలిగేటువంటి కృపను నీవు కలిగి ఉంటావు. అట్టి కృప దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్.